అన్అకాడమీలో మెంటార్షిప్ చేస్తున్నాను కదా. ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్అకాడమీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కేటగిరీలో ఉన్న ఆల్ ఎగ్జామినేషన్స్ని ఫ్రమ్ ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్తో నేర్చుకోవచ్చు. కిక్ స్టార్ట్ యువర్ జర్నీ టు క్రాక్ ఇట్ ఇన్ 2022. ఇప్పుడు మనకి ఇంతకుముందు 10% డిస్కౌంట్ ఉండేది కదా. ఈరోజు January 5 వరకు మీరు కనుక ఈరోజు లాస్ట్ తీసుకున్నారనుకోండి సబ్స్క్రిప్షన్ 22% ఆఫర్ వస్తుందన్నమాట. ఓకే, సిరి99 అనే ఈ రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. సిరి99. ఓకే, మర్చిపోకండి. ఇప్పుడు ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఏపీపీఎస్సీ ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో కృష్ణ సార్, మేత్రి శ్రీనివాస్ గారు, మోహన్ బెనర్జీ సార్, రాపోలు శ్రీనివాసులు సార్, విఎన్ కుడుముల ఆనంద్ రెడ్డి సార్, రాంబాబు సార్, నరసింహారెడ్డి, వెంకటేష్ పరాముంచల్ల వీళ్ళందరూ కూడా ఈ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నారు. సో డెడికేటెడ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి. నెక్స్ట్ లక్ష్యం బ్యాచ్ నడుస్తుంది. జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ని శైలజ మేడం గారు, ఇండియన్ ఎకానమీని పారుమంచిరా గారు, జనరల్ మెంటల్ ఎబిలిటీని మేత్రి శ్రీనివాస్ సార్ గారు, రీజనింగ్ స్టాటిస్టిక్స్ ఇదంతా కూడా మహమ్మద్ సార్ గారు ఈ డీల్ చేస్తున్నారు. బ్యాచ్ 5th January ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ర్యాంక్ 1, 2, 3, 4 ఉంటాయి. 100% స్కాలర్షిప్ అండ్ 6 months ప్లస్ సబ్స్క్రిప్షన్. సో స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి, చూడండి ఒకసారి. తర్వాత తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ రివిజన్ ఫర్ ఆల్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ వారపు కరెంట్ అఫైర్స్లో చేరండి. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ పరీక్షలను క్రాక్ చేయడానికి మార్గం సుగమం చేసుకోండి. ఓకేనా? సో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. తర్వాత ఆస్క్ మీ ఎనీథింగ్ సిరీస్ అనేది నడుస్తుంది. డిస్కషన్ అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ January 4th నుంచి 9:30 PM బాలకృష్ణ మండపాటి గారు. నెక్స్ట్ మనకి అన్అకాడమీలో 2 types ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఒకటి ఫ్రీ క్లాసెస్, 2 ప్లస్ క్లాసెస్. ఫ్రీ లైవ్ క్లాసెస్లోనేమో లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉండవు. ఓకే, అదే మీరు ప్లస్ క్లాసెస్ తీసుకున్నారనుకోండి సబ్స్క్రిప్షన్, అప్పుడు మీకు కంప్లీట్ సిలబస్ దొరుకుద్ది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. మరి ప్రైజెస్ వివరాలు ఎలా ఉన్నాయి అని అంటే 10% డిస్కౌంట్ పోగా 1,530 రూపాయలు, 3 నెలలకైతే 3,825 రూపాయలు, 6 నెలలకైతే 6,885 రూపాయలు, 12 నెలలకైతే 8,415 రూపాయలు, 24 నెలలకైతే 12,240 రూపాయలు. ఈరోజు తీసుకుంటే ఇంకొక 12% ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. సో మర్చిపోకండి. నేను ఎన్సీఆర్టీ సిరీస్ చేస్తున్నాను ప్లస్ కోర్స్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే, అన్అకాడమీ, లెట్స్ క్రాక్ ఇట్. థ్యాంక్ యూ. నమస్తే, శ్రేష్ఠ గ్రూప్స్కి తిరిగి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనం ఎన్సీఆర్టీ క్లాస్ 6th జియోగ్రఫీలోని చాప్టర్ 5 మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ గురించి నేర్చుకుందాము. మనము ఆల్రెడీ క్లాస్ 6th జియోగ్రఫీలోని చాప్టర్ 1, 2, 3, 4 విజయవంతంగా పూర్తి చేసుకున్నాం కదా. ఇప్పుడు చాప్టర్ 5లోని పార్ట్ 1 చూద్దాం. ఓకేనా? మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్. మనము చాప్టర్ 1లో ఏం నేర్చుకున్నాము? అసలు చాప్టర్ 1 పేరేంటి? ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలోని ఎర్త్. ఆ చాప్టర్లో ఏం నేర్చుకున్నాము? 8 ప్లానెట్స్ ఉంటే 8 ప్లానెట్స్లోకెల్లా భూమి పైన మాత్రమే లైఫ్ సస్టైనింగ్ ఎలిమెంట్స్ ఉంది, ఎర్త్ పైన మాత్రమే లైఫ్ ఉంది, అంటే జీవించగలము అనేది మనము నేర్చుకున్నాము. ఎర్త్ ఈస్ ద ఓన్లీ ప్లానెట్ విచ్ హ్యాస్ లైఫ్ సస్టైనింగ్ ఎలిమెంట్స్ లైక్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ ప్రెజెంట్ ఆన్ ద ఎర్త్. జీవించడానికి కావాల్సినవి అన్ని ఎలిమెంట్స్ ఒక భూమి పైన మాత్రమే ఉన్నాయి, ఒక భూమి అనే గ్రహం పైన మాత్రమే ఉంది. ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ అ కాంప్లెక్స్ జోన్ ఇన్ విచ్ ద 3 main components సాలిడ్, గ్యాసెస్ అండ్ వాటర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ మీట్, ఓవర్లాప్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. అయితే భూమి ఉపరితలం చాలా కాంప్లెక్స్ జోన్ అన్నమాట. ఇందులో 3 main కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే సాలిడ్ ఉంది,
తర్వాత గ్యాసెస్ ఉన్నాయి, 3 వాటర్ ఉన్నాయి. ఇవి ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న సాలిడ్, గ్యాసెస్, వాటర్ భూమిపైన ఉన్నవి మీట్ అవుతాయి, ఓవర్లాప్ అవుతాయి, ఒకదానితో ఒకటి కలుస్తాయి, ఇంటరాక్ట్ అవుతాయి. అది ఎలాగో అనేది చూద్దాం. మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ అ బేసిక్ కాన్సెప్ట్ ఇన్ జియోగ్రఫీ. ఇది జియోగ్రఫీలో చాలా బేసిక్ కాన్సెప్ట్ ఇది. సాలిడ్ అంటే లిథోస్పియర్, మనం దేనిపైన అయితే జీవిస్తున్నామో అది సాలిడ్ గట్టిగా ఉంటుంది కదా. గ్యాసెస్ అంటే అట్మాస్ఫియర్, మన చుట్టూ ఉన్న గ్యాసెస్ అన్నీ, ఆక్సిజన్ అయితే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, అన్ని గ్యాసెస్ అన్నీ కలిపి అట్మాస్ఫియర్. లిక్విడ్ అంటే హైడ్రోస్పియర్, వాటర్ బాడీస్ అన్నిటిని హైడ్రోస్పియర్ అని అంటారు. అండ్ బయోస్పియర్ ఉంది, 4th పార్ట్. ఇవన్నీ భూమి ఉపరితలంలో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్. ఇవన్నీ ఐసోలేటెడ్ కాదు, అంటే వేరువేరుగా విడిపోయి ఏమీ లేవు, అవి ఓవర్లాప్ అయ్యి ఉంటాయి. లైక్ లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్, బయోస్పియర్. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు జస్ట్ డెఫినేషన్ చూద్దాము. డీప్గా ఈ పార్ట్లో మనము లిథోస్పియర్ గురించి నేర్చుకుందాము. లిథోస్పియర్ సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ విచ్ వీ లివ్. మనం ఏదైతే భూమి ఉపరితలం పైన గట్టిగా ఉంటుందో, ఎక్కడైతే మనం నివసిస్తున్నామో దాన్ని లిథోస్పియర్ అని అంటారు. సాలిడ్ అంటే గట్టిగానే ఉంటుంది కదా, సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ని లిథోస్పియర్ అని అంటారు. అట్మాస్ఫియర్ అంటే ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్ ఫౌండ్, వాతావరణంలో ఉన్న గ్యాసెస్ అన్నిటిని కలిపి అట్మాస్ఫియర్ అని అంటారు. అలాగే భూమిపైన ఉన్న వాటర్ బాడీస్ని అన్నిటిని కలిపి హైడ్రోస్పియర్ అని అంటారు. బయోస్పియర్ అంటే ఏంటి అంటే, ఎక్కడైతే ఈ హైడ్రోస్పియర్, లిథోస్పియర్ అండ్ నెక్స్ట్ అట్మాస్ఫియర్ ఇవన్నీ ఒక నారో జోన్లో, ఒక ఏరియాలో ఒకే దగ్గర ఉంది, అన్ని ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఒకే దగ్గర ఉంటే దాన్ని బయోస్పియర్ అని అంటారు. ఈ ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాము పార్ట్స్లో. ఇప్పుడు పార్ట్ 1లో మనము లిథోస్పియర్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది, లిథోస్పియర్ అంటే మనం ఎక్కడైతే నివసిస్తున్నామో సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్, దీన్ని లిథోస్పియర్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోస్పియర్ ఉంది కదా, అంటే వాటర్ బాడీస్, ఇవన్నీ ఇంటరాక్ట్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంది, అట్మాస్ఫియర్ అంటే అన్ని గ్యాసెస్ పైన ఉన్నవి. బయోస్పియర్ అంటే ఏదో ఒక ఏరియాలో ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నాయి, లిథోస్పియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్, ఆ నారో జోన్ని బయోస్పియర్ అని అంటారు. ఇప్పుడు మనము చిన్నగా మన ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ గురించి నేర్చుకుందాము. భూమి పొరల గురించి నేర్చుకుందాము. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి లోపలికి వెళ్తుంటే పొరలు పొరలుగా ఉంటుంది. ఉల్లిగడ్డలు అయితే ఎలా పొరలు పొరలుగా ఉంటుందో అలా పొరలు పొరలుగా ఉంటుంది. అట్లా 3 లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ లేయర్స్ ఏంటి అంటే క్రస్ట్, తర్వాత మ్యాంటిల్, కోర్. మళ్ళీ క్రస్ట్లో అప్పర్ క్రస్ట్, లోయర్ క్రస్ట్, అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అని ఇలా ఉంది అన్నమాట. సో ఇది ఎర్త్ కదా. ఎర్త్లో ఒక పీస్ ఒకటి ఇట్లా మనం కట్ చేస్తే ఎలా ఉంటుందో అది ఇక్కడ ఈ పీస్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు లిథోస్పియర్ అంటే ఏంటో మనం చూద్దాం. ద అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ అప్పర్ మ్యాంటిల్ అండ్ ద క్రస్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ లిథోస్పియర్. మనకి 3 లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ ఉన్నాయి. అవి ఏంటివి అంటే క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని మనము ఇంతకుముందు స్లైడ్లో చూసాం. అందులో లిథోస్పియర్ అనేది దేన్ని అంటారంటే, అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, మనకి బయట కనిపిస్తున్న భూమి ఒక పార్ట్, ఒక భాగము, ఎక్కడైతే క్రస్ట్ ఉంటుందో. ఫస్ట్ లేయర్ ఏంటి లేయర్స్ ఆఫ్ ద ఎర్త్లో? క్రస్ట్. క్రస్ట్ కింద ఏంటి? మ్యాంటిల్. మ్యాంటిల్ని కూడా అగైన్ అప్పర్ మ్యాంటిల్ అండ్ లోయర్ మ్యాంటిల్గా డివైడ్ చేశారు. సో అప్పర్ మ్యాంటిల్ ప్లస్ క్రస్ట్ రెండింటిని కలిపి ఉన్న పార్ట్ని లిథోస్పియర్ అని అంటారు. పైన ఇక్కడ పైననేమో క్రస్ట్ ఉంది, క్రస్ట్ అంటారు పైన ఉన్న పార్ట్ని. క్రస్ట్ నెక్స్ట్ ఇంకొక లేయర్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక లేయర్ ఏంటి? మ్యాంటిల్. మ్యాంటిల్లో అప్పర్ మ్యాంటిల్, ఇవి రెండు కలిపి లిథోస్పియర్ అని అంటారు. టెక్టోనిక్ ప్లేట్స్ ఆర్ సబ్ డివిజన్స్ ఆఫ్ లిథోస్పియర్. టెక్టోనిక్ ప్లేట్స్ అంటే ఏంటి అంటే, అవి ప్లేట్స్ లాగానే ఈ లిథోస్పియర్ని కేక్ లాగా డివైడ్ చేశారు. అవి ఎలా అంటే, ఈ లిథోస్పియర్ ఉంది కదా, క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్, ఇట్లా ఈ లిథోస్పియర్ మొత్తము టెక్టోనిక్ ప్లేట్స్గా డివైడ్ అయ్యి
ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్రేక్ అయ్యి అట్లా ఉంటాయి. తర్వాత లోయర్ మ్యాంటల్ ఎలా ఉంటుంది, మనం లోపలికి వెళ్తూ ఉంటే నిప్పులు, మాగ్మా ఎలా ఉంటుంది, లావా ఎలా ఉంటుంది, అలా ఉంటుంది లోపలికి వెళ్తూ ఉంటే. ఇప్పుడు వాల్కనోస్ బ్రస్ట్ అయినప్పుడు, అది ఎరప్ట్ అయినప్పుడు ఎలా వస్తుంది లావా అంటే, అది ఎక్కడి నుండి వస్తుంది, భూమి లోపల నుంచి వస్తుంది. మరి భూమి లోపల ఎలా ఉంటుంది, లావా ఉంది అలాగే ఉంటుంది అని కదా మనకు అర్థమవుతుంది. సో లోపల లోయర్ మ్యాంటల్, ఆస్థెనోస్ఫియర్ అని అంటారు, అక్కడ మాగ్మా ఉంటుంది. ఈ మాగ్మా పైన ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి స్లైట్గా. దిస్ లిథోస్ఫియర్ హ్యాస్ రిజిడ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. పెడోస్ఫియర్ ఈజ్ ద అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద లిథోస్ఫియర్. లిథోస్ఫియర్లో మళ్ళీ ఇంకా అప్పర్ మోస్ట్ పార్ట్ని పెడోస్ఫియర్ అని అంటారు, విచ్ రియాక్ట్స్ కెమికల్లీ విత్ అదర్ 3 మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్, నేమ్లీ హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్. పెడోస్ఫియర్ అంటే ఏంటి, లిథోస్ఫియర్లోని అప్పర్ మోస్ట్ పార్ట్ని పెడోస్ఫియర్ అని అంటారు. ఈ పెడోస్ఫియర్ మిగతా మేజర్ కాంపోనెంట్స్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ ఏంటి, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్, అట్మాస్ఫియర్తో కెమికల్గా ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి లిథోస్ఫియర్ అంటే ఏంటి, ఎర్త్లో ఒక పీస్ మనం బయటకు తీస్తే ఎలా ఉంటుంది అనేది ఇలా ఉంటుంది. ఇదేమో లోపల ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, నెక్స్ట్ మ్యాంటల్. ఇది మ్యాంటిల్లో మళ్ళీ అప్పర్ మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్. ఇది ఆస్థెనోస్ఫియర్ అంటే మాగ్మా లాగా ఉంటుంది, డక్టైల్ ఉంటుంది అనమాట. సో దీనిపైన ఈ క్రస్ట్ ప్లస్ నెక్స్ట్ అప్పర్ మ్యాంటిల్ ఏమంటారు, లిథోస్ఫియర్ అగైన్ డివైడెడ్ ఇంటూ టెక్టోనిక్ ప్లేట్స్, అవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి లిథోస్ఫియర్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇట్ కంప్రైజెస్ ద రాక్స్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ అండ్ థిన్ లేయర్స్ ఆఫ్ సాయిల్ దట్ కంటైన్స్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ విచ్ సస్టైన్స్ ఆర్గానిజం. ఈ లిథోస్ఫియర్ పైన ఎర్త్ క్రస్ట్ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి. సో న్యూట్రియంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆర్గానిజమ్స్ అన్నీ సస్టైన్స్ అవ్వడానికి వీలవుతుంది. సో దిస్ ఇస్ ద లిథోస్ఫియర్, ఎర్త్ సర్ఫేస్ బయట నుంచి కనిపిస్తున్న లిథోస్ఫియర్. అయితే there are 2 main divisions of the earth surface. The large land masses are known as the continents and the huge water bodies are called the ocean basins. ఈ ఎర్త్ సర్ఫేస్ని, లిథోస్ఫియర్ని మనము 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటేమో 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి లార్జ్ ల్యాండ్ మాసెస్ కాల్డ్ కాంటినెంట్స్, ఖండాలుగా, 2 సముద్రాలుగా డివైడ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు లిథోస్ఫియర్ని మనము 2 భాగాలుగా, 2 రకాలుగా డివైడ్ చేస్తే అది ఒకటి ల్యాండ్ మాసెస్, కాంటినెంట్స్, నెక్స్ట్ ఒకటి ఓషియన్ బేసిన్స్. ఇప్పుడు ఇది లిథోస్ఫియర్లో ఉంది, కానీ మనం ఓషియన్స్ని దేని కింద చదువుతాము, వాటర్ బాడీస్ని హైడ్రోస్ఫియర్ కింద చదువుతాము. అంటే ఇవి 2 ఓవర్లాప్ అవుతున్నాయి అన్నట్టే కదా. సో ఇప్పుడు లిథోస్ఫియర్లో మనము ఓషియన్స్ గురించి చదవము, అది హైడ్రోస్ఫియర్లో నెక్స్ట్ పార్ట్లో చదువుతాం మనం. కానీ ఈ లిథోస్ఫియర్ని ఇక్కడ ఓషియన్ బేసిన్స్ అండ్ ల్యాండ్ మాసెస్గా డివైడ్ చేశారు. అంటే ఈ 4 డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఓవర్లాప్ అవుతూ ఉన్నాయి అని అర్థమవుతుంది. ఆల్ ద ఓషియన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ కనెక్టెడ్ విత్ వన్ అనదర్. ద లెవెల్ ఆఫ్ ద సీ వాటర్ రిమైన్స్ సేమ్ ఎవ్రీవేర్. సో అన్ని ఓషియన్స్ ఏవైతే ఉన్నాయో భూమిపైన అవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యే ఉన్నాయి. మనం మ్యాప్ చూద్దాము. సీ లెవెల్ మొత్తం ఒకే అంతా ఉంటుంది, దాని లెవెల్. ఎలివేషన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ ద సీ విచ్ ఈస్ టేకెన్ యాజ్ 0. అయితే ఇక్కడ సీ ఉంది అంటే సముద్రాలు ఉన్నాయి. మనము ఏదైనా ఒక మౌంటైన్ ఎంత ఎత్తుంది, ఒక సిటీ ఎంత ఎత్తులో ఉంది అంటే సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తున ఉంది, అల్టిట్యూడ్ని మనము సముద్ర మట్టం అల్టిట్యూడ్ అని అంటారు. సముద్ర మట్టం నుండి మనము దాన్ని మెజర్ చేస్తాము. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ఎలివేషన్ ఆఫ్ ల్యాండ్ ఎంత హైట్లో ఉంది అనేది మనము లెవెల్ ఆఫ్ ద సీ నుంచి మనము 0 తీసుకొని కొలుస్తారనమాట. సో ఇక్కడ మనకు సముద్రాలు బ్లూ కలర్లో ఉంది, అంతా సముద్రం కదా. ఈ సముద్రం అంతా ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ అయ్యే, కనెక్ట్ అయ్యే ఉంది కదా. దీని మధ్యలో కాంటినెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కాంటినెంట్స్ గురించి చదువుదాం. లిథోస్ఫియర్లో ఎన్ని ఓషియన్స్ ఉన్నాయి అనేది మనం హైడ్రోస్ఫియర్, ఎందుకంటే అది వాటర్ బాడీస్ కదా, అందులో పార్ట్ 2లో మనము చదువుతాం. ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ ద మౌంట్ ఎవరెస్ట్. ఏంటి మౌంటైన్
మౌంటైన్, అతిపెద్ద పర్వతం ఏంటి, హయ్యెస్ట్ మౌంటైన్ ఏంటి అంటే మౌంట్ ఎవరెస్ట్. ద కరెంట్ అఫీషియల్ ఎలివేషన్ ఈజ్ 8,848 meters above sea level. మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టం నుండి 8,848 మీటర్ల ఎత్తులో ఉంది. ద ఎలివేషన్ వాజ్ మెజర్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై అన్ ఇండియన్ సర్వే కండక్టెడ్ ఇన్ 1955లో ఒక సర్వే కండక్ట్ చేశారు, దాంట్లో అది మెజర్ చేశారు. ద బార్డర్ బిట్వీన్ నేపాల్ అండ్ చైనా రన్స్ అక్రాస్ సమ్మిట్ పాయింట్స్. సమ్మిట్ అంటే ఏంటి? సమ్మిట్ అంటే ద హయ్యెస్ట్ పీక్ పాయింట్ని సమ్మిట్ అని అంటారు. నేపాల్కి ఇంకా చైనాకి మధ్య బార్డర్ ఆ సమ్మిట్ పాయింట్స్ నుంచి పోతుంది. ఓషియన్ బేసిన్స్ లిథోస్పియర్ని ల్యాండ్ మాసెస్, కాంటినెంట్స్ అండ్ ఓషియన్ బేసిన్స్గా డివైడ్ చేశారు కదా. సో ఇప్పుడు అక్కడ కాంటినెంట్స్ పైన హయ్యెస్ట్ పాయింట్ ఏంటో చూసాం. మరి ఓషియన్ బేసిన్స్లో డీపెస్ట్ ట్రెంచ్ ఏంటో చూడాలి కదా. డీపెస్ట్ ట్రెంచ్ ఏంటి అంటే మెరియానా ట్రెంచ్. అంటే అది చాలా లోతుగా ఉంది ఎక్కడ అని అంటే ద డీపెస్ట్ పోర్షన్ ఈజ్ ఎట్ 11,034 meters. మనం లోపలకి సముద్రంలో 11,034 meters ఉంటుంది. మెరియానా ట్రెంచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద పసిఫిక్ ఓషన్లో పసిఫిక్ మహాసముద్రంలో ఈ డీపెస్ట్ ట్రెంచ్ మెరియానా ట్రెంచ్ ఉంది. దీనికి మెరియానా ట్రెంచ్ అని ఎందుకన్నారని అంటే దీని దగ్గర మెరియానా ద్వీపాలు ఉన్నాయి కాబట్టి ఒక 200 kilometers దూరంలో ఉంటుంది. సో అందుకే దీనికి మెరియానా ట్రెంచ్ అని అంటారు. మెరియానా ట్రెంచ్ 69 kilometers ఇన్ విడ్త్లో 69 kilometers ఉంది. లెంత్లో 2,550 kilometers ఉంది. ఇప్పుడు కాంటినెంట్స్ గురించి చదువుదాము. ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి? మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి, 7 ఖండాలు ఉన్నాయి. దెర్ ఆర్ 7 మేజర్ కాంటినెంట్స్ అండ్ దీస్ ఆర్ సెపరేటెడ్ బై లార్జ్ వాటర్ బాడీస్. ఈ కాంటినెంట్స్ అన్నీ కూడా వాటర్ బాడీస్తో సెపరేట్ అయి ఉన్నాయి. వాట్ ఆర్ దే? ఏషియా, యూరప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా. గ్రేటర్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ మాస్ లైజ్ ఇన్ ద నార్థన్ హెమిస్పియర్. మనం చూసాము ఎర్త్ని నార్థన్ హెమిస్పియర్, సదర్న్ హెమిస్పియర్, వెస్ట్రన్ హెమిస్పియర్ అండ్ ఈస్టర్న్ హెమిస్పియర్గా ఇట్లా డివైడ్ చేశారు. సో అందులో ఎక్కువ ల్యాండ్ ఎక్కడ ఉంది అంటే నార్థన్ హెమిస్పియర్లో ఉంది. ఇక్కడ చూద్దాము 0 degrees ఈక్వేటర్, ఇదేమో కింద సదర్న్ హెమిస్పియర్, పైన నార్థన్ హెమిస్పియర్. చూడండి ఎక్కడ ల్యాండ్ మాస్ కాంటినెంట్లో ల్యాండ్ ఎక్కడ ఏ భాగంలో ఎక్కువగా ఉంది అంటే అది నార్థన్ హెమిస్పియర్లో ఉంది. ఇప్పుడు ఒక్కొక్క కాంటినెంట్ గురించి చూద్దాం. ఏషియా, ద లార్జెస్ట్ కాంటినెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ ఏషియా. అతిపెద్ద ఖండం ఏంటి భూమిపైన? ఏషియా. ఇది మోస్ట్ పాపులస్ కాంటినెంట్ ఆన్ ద ఎర్త్. ఎక్కువ జనాభా ఉంది కూడా ఈ ఖండంలోనే. అప్రాక్సిమేట్లీ 60% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్. ఇక్కడ మొత్తం ప్రపంచ జనాభాలో 60% మంది 2019 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 60% ఈ ఆసియా ఖండంలోనే ఉంది. మొత్తం ఈ కాంటినెంట్ ఎర్త్ టోటల్ ల్యాండ్ ఏరియాలో మొత్తం భూమి ల్యాండ్లో 30% ఏషియానే ఉంది. ఏషియా కాంటినెంట్స్కి సౌత్లో ఇండియన్ ఓషన్ ఉంది, నార్త్లో ఆర్కిటిక్ ఓషన్ ఉంది, ఈస్ట్లో పసిఫిక్ ఓషన్ ఉంది. ఏషియా ఇంకా ఆఫ్రికా కాంటినెంట్ని సపరేట్ చేసేది ఏంటి అంటే సూయజ్ కెనాల్. ఏషియా అండ్ యూరప్ ఆర్ సపరేటెడ్ బై ద యూరప్ ఇంకా ఏషియా ఈ 2 కాంటినెంట్స్ని సపరేట్ ఎలా అయ్యాయి అంటే ది బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ. నెక్స్ట్ ఇది మన ఏషియా కాంటినెంట్. ఇది ఈస్టర్న్ హెమిస్పియర్లో ఉంది. లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. మన లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్లో నేర్చుకున్నాం కదా, అందులో ట్రాపిక్ ఆఫ్ 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ అని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అంటారు. ఈ ఏషియా కాంటినెంట్ ఖండం నుంచి పాస్ అయ్యే లాటిట్యూడ్ ఏంటి అంటే అది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్ యూరప్ని ఏషియాని 2 కలిపి ఉన్న ల్యాండ్ మాస్ని యురేషియా అని అంటారు. నెక్స్ట్ యూరప్ గురించి చదువుదాం. ఇది యూరప్ మ్యాప్. యూరప్ ఇది 6th లార్జెస్ట్ కాంటినెంట్ ఆఫ్ ఎర్త్. ఇది ఫస్ట్ ఏషియా కదా, యూరప్ ఏమో 6th లార్జెస్ట్. 2% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ మాత్రమే ఇది ఉంటుంది. యూరప్లో అతిపెద్ద దేశం ఏంటి అంటే అది రష్యా. వెస్ట్రన్ సివిలైజేషన్ యూరప్లోనే
పుట్టింది. అట్లాంటిక్ కరెంట్స్ అంటే అట్లాంటిక్ మహాసముద్రంలో వచ్చే కరెంట్స్ ఈ యూరోపియన్ కాంటినెంట్ పైన చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ని ప్రభావితం చేస్తుంది. కరెంట్స్ అంటే ఏంటి, ఇది మనం కరెంట్స్ గురించి డీప్గా తర్వాత చూద్దాం. అంటే ఇది కరెంట్స్ అంటే ఈ సముద్రంలోని ప్రవాహం అన్నమాట. ఈ సీ వాటర్ యొక్క డైరెక్షన్ ఫోర్స్గా వస్తుంది కదా, సో ఆ ప్రవాహాన్ని కరెంట్స్ అని అంటారు. టు ద సౌత్ ఆఫ్ యూరప్ లైస్ ద అట్లాంటిక్ ఓషన్. యూరప్కి సౌత్లో అట్లాంటిక్ ఓషన్ ఉంది, నార్త్లో ఆర్కిటిక్ ఓషన్ ఉంది, వెస్ట్లో అట్లాంటిక్ ఓషన్ ఉంది. నెక్స్ట్ ఆర్కిటిక్ సర్కిల్. ఆర్కిటిక్ సర్కిల్ ఈ కాంటినెంట్ గుండా పాస్ అవుతుంది. ఇట్ ఈస్ బౌండెడ్ బై వాటర్ బాడీస్ ఆన్ 3 sides. 3 వైపులా వాటర్ బాడీసే ఉన్నాయి. నెక్స్ట్ కాంటినెంట్ వచ్చేసి ఆఫ్రికా. ఆఫ్రికా సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఆన్ ఎర్త్. 20% ఆఫ్ ద ఎర్త్ టోటల్ ల్యాండ్ ఏరియా ఆఫ్రికానే ఉంది. సెకండ్ మోస్ట్ పాపులస్ కాంటినెంట్ ఆన్ ఎర్త్. లార్జ్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా లైస్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. ఆఫ్రికా లార్జ్ పార్ట్ ఏమో నార్థన్ హెమిస్ఫియర్లోనే ఉంటుంది. 3 latitudes దీని గుండా పాస్ అవుతూ ఉంటాయి. ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇది ఒక డిస్టింక్ట్ క్వాలిటీ అని అనొచ్చు. వరల్డ్ లాంగెస్ట్ రివర్ ఏంటి, లాంగెస్ట్ రివర్ ఏంటి, నైల్. అది ఆఫ్రికాలోనే ఉంది. తర్వాత దాని 2 మెయిన్ ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు కూడా ఆఫ్రికాలోని 11 దేశాల నుండి వెళ్తుంది. ఎక్కడి నుంచి అంటే తంజియన్ నుంచి ఈజిప్ట్ వరకు, నార్త్ ఆఫ్ ఆఫ్రికా నుంచి ఇది అక్కడ వరకు ప్రవహిస్తుంది. దిస్ ఈజ్ ఎ నార్త్వర్డ్ ఫ్లోయింగ్ రివర్ అండ్ ఈజ్ అరౌండ్ 6650 kilometers లాంగ్. అంత పొడుగుందనమాట. ద లార్జెస్ట్ హాట్ డిసర్ట్ ఏంటి ఎర్త్లో అంటే సహారా డిసర్ట్. అది కూడా ఆఫ్రికాలోనే ఉంది. ఇట్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ద అట్లాంటిక్ ఓషన్ ఇన్ ద వెస్ట్ టు ద రెడ్ సీ లొకేటెడ్ ఇన్ ద ఈస్ట్. ద సహారా డిసర్ట్ కవర్స్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కాంటినెంట్. ఆఫ్రికన్ కాంటినెంట్లో లార్జ్ పార్ట్ ఈ సహారా డెసర్టే ఉంది. మెడిటేరియన్ సీ లైజ్ ఆన్ ద నార్త్ ఆఫ్ సహారా డెసర్ట్. సహారా డెసర్ట్కి ఉత్తరాన మెడిటేరియన్ సీ ఉంది. ఈక్వేటర్ ఆర్ 0 degrees latitude రన్స్ ఆల్మోస్ట్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద కాంటినెంట్. ఈ ఆఫ్రికా ఖండంలో మధ్యలో నుండి ఆల్మోస్ట్ ఈ 0 degrees latitude వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి నార్త్ అమెరికా. నార్త్ అమెరికా థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ఇది కంప్లీట్గా నార్థన్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది. ద ఇస్థమస్ ఆఫ్ పనామా ఏ నారో స్ట్రిప్ లింక్స్ ద నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. స్ట్రిప్ అంటే ఏంటి, స్ట్రిప్ అంటే ఈ మన రెండు స్ట్రిప్ అంటే లైక్ ఒక లైన్ ఏవైతే రెండు ఖండాలని కలుపుతుందో దాన్ని ఒక స్ట్రిప్ అని అంటారు. ఆ స్ట్రిప్ ఏంటి అంటే ఇస్థమస్ ఆఫ్ పనామా. 2 ల్యాండ్ మాసెస్ని కలిపే ఒక చిన్న లైన్ని, అంటే మొత్తం సముద్రమే ఉంటుంది కానీ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ లాగా ఉంటే దాన్ని నారో స్ట్రిప్ అని అంటారు. ఈ నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని కలిపేది ఏంటి అంటే ఇస్థమస్ ఆఫ్ పనామా. దిస్ కాంటినెంట్ ఈస్ సరౌండెడ్ బై 3 oceans అండ్ దే ఆర్ అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్ అండ్ ద ఆర్కిటిక్ ఓషన్. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఇస్థమస్ పనామా. ఈ నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని కలిపేది చిన్న ఒక నారో స్ట్రిప్ని ఈ నారో స్ట్రిప్ అని అంటారు. దీన్ని ఇస్థమస్ అని అంటారు. నెక్స్ట్ స్ట్రెయిట్ అంటే ఏంటి అంటే అది వాటర్ కనెక్ట్ చేస్తుంది. 2 వాటర్ బాడీస్ సీస్ని, ఓషియన్స్ని, 2 ల్యాండ్ మాసెస్ని కనెక్ట్ చేస్తే దాన్ని స్ట్రెయిట్ అని అంటారు. ఇక్కడ ఇండియాని ఇంకా శ్రీలంకని కలిపేది ఏంటి, అది నేమ్ ద స్ట్రెయిట్ బిట్వీన్ ద ఇండియా అండ్ శ్రీలంక ఏంటది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద స్ట్రెయిట్ బిట్వీన్ ద ఇండియా అండ్ శ్రీలంక కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో 12 sovereign states ఉన్నాయి. దిస్ కాంటినెంట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్లోనే ఉంది. నెక్స్ట్ ఇది ఏరియాలో 4th largest కాంటినెంట్. పసిఫిక్ ఓషన్ ఈజ్ లొకేటెడ్ టు ద వెస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికాకి ఈస్ట్కి అట్లాంటిక్ ఓషన్ ఉంది. బ్రెజిల్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఏంటి అంటే బ్రెజిల్ సౌత్ అమెరికాలో. ద ఆండీస్ మౌంటైన్ ఈజ్ ద వరల్డ్ లాంగెస్ట్ అబోవ్ వాటర్ మౌంటైన్ రేంజ్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ అమెరికా. ఆండీస్ మౌంటైన్ వరల్డ్ లాంగెస్ట్ మౌంటైన్.
సౌత్ అమెరికాలో ఉంది. ద వరల్డ్ లార్జెస్ట్ రివర్ ఏంటి? అమెజాన్ రివర్. అదేమో ఇందాక నైల్ రివర్ అన్నాము, అది లాంగెస్ట్ రివర్, ఇది లార్జెస్ట్ రివర్. ఈ అమెజాన్ రివర్ సౌత్ అమెరికాలో ఉంది. నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఈజ్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ దట్ లైజ్ ఎంటైర్లీ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్. మొత్తం సదర్న్ హెమిస్ఫియర్లోనే ఉంది. అన్ని వైపులా ఓషియన్స్, సీసే ఉన్నాయి. ఇది ఒక ఐలాండ్ కాంటినెంట్. నెక్స్ట్ అంటార్క్టికా. అంటార్క్టికా ఇది చాలా పెద్ద కాంటినెంట్, హ్యూజ్ కాంటినెంట్, కంప్లీట్గా సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది. సౌత్ పోల్ లైస్ ఇన్ ద పోలార్ రీజన్ ఆల్మోస్ట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ దిస్ కాంటినెంట్. ఇట్ ఈస్ పర్మనెంట్లీ కవర్డ్ విత్ థిక్ ఐస్ షీట్స్. మొత్తం మంచుగడ్డలే ఉంటాయి. వేరియస్ కంట్రీస్ హ్యావ్ ద రీసెర్చ్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి. మన ఇండియాకి కూడా ఒక రీసెర్చ్ స్టేషన్ ఇక్కడ ఉంది. దాని పేరు మైత్రి ఒకటి, నెక్స్ట్ దక్షిణ గంగోత్రి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ లిథోస్పియర్. పార్ట్ 1 ఆఫ్ ద ఎన్సిఆర్టీ క్లాస్ 6th జియోగ్రఫీ, మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్. పార్ట్ 1 ఏంటి? లిథోస్పియర్. పార్ట్ 2లో హైడ్రోస్పియర్ అంటే ఓషియన్స్ గురించి నేర్చుకుందాము. పార్ట్ 3లో అట్మాస్ఫియర్ గురించి నేర్చుకుందాము. పార్ట్ 4లో బయోస్పియర్ గురించి నేర్చుకుందాం. That's it friends. If you like my explanation, please do subscribe to Shrestha Groups. Thank you. పార్ట్ 2 హైడ్రోస్పియర్ గురించి నేర్చుకుందాం. హైడ్రోస్పియర్. ద ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లూ ప్లానెట్. మన ఎర్త్ని బ్లూ ప్లానెట్, నీలి గ్రహము అని అంటారు. ఎందుకు అంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్, దట్ ఈస్ 71% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈస్ కవర్డ్ విత్ వాటర్. భూమిలో ఎక్కువ శాతము 71% నీరే ఉంది కాబట్టి బ్లూ ప్లానెట్ అని అంటారు. హైడ్రోస్పియర్ పేరులోనే ఉంది. హైడ్రో అంటే ఏంటి? వాటర్. అయితే మరి హైడ్రోస్పియర్ కింద ఏమేమి వస్తాయి అంటే ఓషియన్స్, సముద్రాలు వస్తాయి, రివర్స్, నదులు వస్తాయి, లేక్స్, చెరువులు, అండర్ గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్, ఐస్ ఇన్ గ్లేషియర్స్ అంటే మంచు రూపంలో ఉన్న నీరు కూడా, వాటర్ వేపర్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్, ఆవిరి, తేమ అంతా కూడా హైడ్రోస్పియర్ కిందకే వస్తుంది. మనము పార్ట్ 1లో ఏం నేర్చుకున్నాము? ఆల్ ద 3 కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఓవర్లాప్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అని మనం నేర్చుకున్నాము. అంటే ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్ని మనం హైడ్రోస్పియర్ అంటున్నాము అంటే ఇవి ఓవర్లాప్ అవుతున్నాయి అన్నట్టే కదా. సో ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ వాటర్, ఎక్కడెక్కడైతే వాటర్ ఉంటుందో అవన్నిటిని హైడ్రోస్పియర్ అని అంటారు. అయితే ఈ హైడ్రోస్పియర్లో ఉన్న మొత్తం వాటర్లో ఓన్లీ 2.5% ఆఫ్ ఎర్త్ వాటర్ ఈజ్ ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్ తాగటానికి మంచినీరు కేవలం మన కన్జంప్షన్ కోసం 2.5% మాత్రమే ఉంది. మళ్ళీ ఈ 2.5%లోని ఫ్రెష్ వాటర్లో, మంచినీరులో అప్రాక్సిమేట్లీ సుమారు 69% మంచు రూపంలో, స్నో అండ్ ఐస్ రూపంలో ఉంది. మరి మిగతా వాటర్ అంతా ఎక్కడుంది అని అంటే 97.5% ఆఫ్ ఎర్త్స్ వాటర్ ఈజ్ సాల్ట్ వాటర్. ఓషియన్లోనే ఉంది. ఆ సాల్ట్ వాటర్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, మనకు పనికి రాదు. మిగతాదంతా ఐస్ షీట్లో, గ్లేషియర్స్లో ఫ్రెష్ వాటర్ ఉంది. సో మనకి చాలా చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ మన హ్యూమన్ కన్జంప్షన్కి ఉంది. అందుకే మనది బ్లూ ప్లానెట్ అయినప్పటికీ కూడా మనకి వాటర్ స్కేర్సిటీ ఉంది. నీటి కొరత, నీటి కరువు మనకి ఉంది. ఓకేనా? ఇప్పుడు ఓషియన్స్ గురించి మనము చదువుదాం. మేజర్ పోర్షన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద హైడ్రోస్పియర్ ఏంటి అంటే అవి ఓషియన్సే కదా. ఓషియన్స్లో 3 చీఫ్ మూమెంట్స్ ఉన్నాయి అని అంటే ఓషియన్లోని వాటర్ కదులుతాయి కదా, అట్లా 3 రకాలుగా అంటే 3 ఇంపార్టెంట్ మూమెంట్స్, చీఫ్ మూమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే వేవ్స్, అలలు, టైడ్స్, తరంగాలు, ఓషియన్ కరెంట్స్ అంటే ఆ ప్రవాహం ఎలా ఉంది అనేది, అది ఎలా వస్తుంది అనేది అట్లా 3 రకాలుగా ఉంది. వాటి గురించి మనము ఓషియానోగ్రఫీ గురించి చదివే అప్పుడు క్లియర్గా నేర్చుకుందాము. హైడ్రోస్పియర్లో మేజర్ పార్ట్ ఓషియన్స్, అవన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. 5 మేజర్ ఓషియన్స్ ఏంటివి? మహాసముద్రాలు, పసిఫిక్ ఓషియన్, అట్లాంటిక్ ఓషియన్, ఇండియన్ ఓషియన్, సదర్న్ ఓషియన్ అండ్ ఆర్కిటిక్ ఓషియన్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము నేర్చుకుందాము. ఫస్ట్ పసిఫిక్ ఓషియన్ గురించి చూద్దాము. ఇది అతిపెద్ద మహాసముద్రము. మన ఎర్త్లో 1/3 పసిఫిక్ ఓషనే ఉంది. మనం ఆల్రెడీ చదివాము డీపెస్ట్ ట్రెంచ్. ఈ పసిఫిక్ ఓషన్లో డీపెస్ట్ పార్ట్ ఎక్కడుంది అంటే అది మెరియానా ట్రెంచ్ పసిఫిక్ ఓషన్లోనే ఉంది. అది ఈ పసిఫిక్ ఓషన్ సర్క్యులర్ షేప్లో ఉంది. ఏషియా, ఆస్ట్రేలియా, నార్త్ అండ్ సౌత్ అమెరికా ఈ పసిఫిక్ ఓషన్ చుట్టూ ఉన్నాయి.
నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ సెకండ్ లార్జెస్ట్, రెండవ అతిపెద్ద సముద్రం ప్రపంచంలో. ఇది ఎస్ షేప్లో ఉంటుంది. ఇది నార్త్ అండ్ సౌత్ అమెరికా, వెస్ట్రన్ సైడ్లో నార్త్ అండ్ సౌత్ అమెరికాస్ ఉంటాయి, ఈస్టర్న్ సైడ్లోనేమో యూరప్ అండ్ ఆఫ్రికా ఉంటుంది. ద కోస్ట్ లైన్ అంటే ఈ తీర ప్రాంతం, అట్లాంటిక్ ఓషన్ యొక్క తీర ప్రాంతము హైలీ ఇంటెండెడ్ అంటే ఒక పర్పస్ కోసం ఉంది, అది ఒక ప్లాన్ ఉంది దానికి. దీనికి ఒక ఇరెగ్యులర్ అండ్ ఇంటెండెడ్ కోస్టల్ లైన్ ఉంది కాబట్టి హార్బర్స్ కోసము, రేవ్ కోసము, పోర్ట్స్ కోసము, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎక్కువగా జరగటానికి ఇది ఐడియల్ లొకేషన్గా ఉంది. సో ఇది వ్యాపారానికి సంబంధించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ద బిజియెస్ట్ ఓషన్. ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ దీనిపైన అట్లాంటిక్ ఓషన్ పైన జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ ఓషియన్, హిందూ మహాసముద్రము. ఇట్ ఈస్ ద ఓన్లీ ఓషియన్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ కంట్రీ, దట్ ఈస్ ఇండియా. అంటే ఒక దేశం పేరున ఒక సముద్రం ఉంది అని అంటే అది హిందూ మహాసముద్రము, ఇండియన్ ఓషియన్. ఈ ఈ ఇండియన్ ఓషియన్ యొక్క షేప్, ఆకారము ట్రయాంగులర్లో ఉంటుంది. నార్త్లో ఇట్ ఈస్ బౌండ్ బై ఏషియా, వెస్ట్లో ఆఫ్రికా, ఈస్ట్ ఏమో ఆస్ట్రేలియా ఉంది. నెక్స్ట్ ఈజ్ సదర్న్ ఓషియన్. ఈ సదర్న్ ఓషియన్ అంటార్క్టికాని ఎన్సర్కిల్ చేస్తుంది. అక్కడి నుండి నార్త్ వర్డ్కి 60 degrees సౌత్ లాటిట్యూడ్ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఆర్కిటిక్ ఓషన్. ఇది ఆర్కిటిక్ సర్కిల్లో లొకేట్ అయ్యి ఉంది, నార్త్ పోల్ని సరౌండ్ చేస్తుంది. మీరు అన్నీ ఒకసారి మ్యాప్ చేయండి, చూడండి ఒకసారి ఏ సముద్రం ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. ఇది పసిఫిక్ ఓషన్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఆర్కిటిక్ ఓషన్, బై ఎ నారో స్ట్రెచ్ ఆఫ్ షాలో వాటర్ నోన్ యాజ్ బెరింగ్ స్ట్రెయిట్. స్ట్రెయిట్ అంటే ఏంటి, మనం పార్ట్ 1లో నేర్చుకున్నాము. స్ట్రెయిట్ అంటే ఒక సముద్రాన్ని ఇంకొక సముద్రం కాకపోతే ఒక పార్ట్ని ఇంకొక పార్ట్కి ఒక నారో పార్ట్ లాగా కనెక్ట్ చేసేదాన్ని స్ట్రెయిట్ అని అంటారు. అయితే పసిఫిక్ ఓషన్ని ఆర్కిటిక్ ఓషన్ కనెక్ట్ అయ్యే ఆ షాలో వాటర్ని, ఇవి రెండింటిని కనెక్ట్ చేసేదాన్ని బేరింగ్ స్ట్రెయిట్ అని అంటారు. ఇట్ ఈస్ బౌండ్ బై ద నార్థర్న్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా అండ్ యురేషియా. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇది హైడ్రోస్పియర్ గురించి పార్ట్ 2. ఈరోజు మనం ఎన్సీఆర్టీ సిరీస్ క్లాస్ 6th జియోగ్రఫీలోని చాప్టర్ 5 మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్లోని పార్ట్ 3 అట్మాస్ఫియర్ గురించి నేర్చుకుందాము. మేజర్ డొమైన్స్, మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎర్త్ ఏంటి? లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్ అండ్ బయోస్పియర్. పార్ట్ 1లో లిథోస్పియర్ గురించి నేర్చుకున్నాము, పార్ట్ 2లో హైడ్రోస్పియర్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు పార్ట్ 3లో అట్మాస్ఫియర్ గురించి నేర్చుకుందాము. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? వాతావరణం అంటే ఏంటి? ద ఎర్త్ ఈజ్ సరౌండెడ్ బై ఎ లేయర్ ఆఫ్ గ్యాస్ కాల్డ్ ద అట్మాస్ఫియర్. మన భూమి మొత్తము ఒక వాయువుల పొరతో చుట్టి ఉన్నది. ఆ వాయువుల పొరని అట్మాస్ఫియర్ అని అంటారు. గ్యాసెస్తో కలిసి ఒక లేయర్ ఉంది. The thin blanket of air is an integral and important aspect of the planet. మన గ్రహంలో ఈ బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్, ఈ వాయువు, ఈ గాలి ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనది మరియు ఇంటగ్రల్ పార్ట్. ఇట్ ప్రొవైడ్స్ అస్ విత్ ఎయిర్ వి బ్రీత్. మనం పీల్చుకోవటానికి, మనం శ్వాసించుకోవటానికి కావలసిన గాలిని, ఎయిర్ని ఇస్తుంది. అలాగే హానికరమైన సన్ రేస్ అంటే సూర్యకిరణాల నుండి మనల్ని రక్షిస్తుంది. ద అట్మాస్ఫియర్ ఎక్స్టెండ్స్ అప్ టు ఏ హైట్ ఆఫ్ అబౌట్ 1600 kilometers. అట్మాస్ఫియర్ ఇక్కడ భూమి నుండి పైన 1600 kilometers వరకు ఎత్తు వరకు ఉంది. ద అట్మాస్ఫియర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 layers. మళ్ళీ వాతావరణాన్ని 5 పొరలుగా విభజించారు బేస్డ్ ఆన్ కంపోజిషన్. అంటే ఆ లేయర్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి రకాల వాయువులు ఉన్నాయి అన్న దాన్ని బట్టి, అక్కడ ఎంత ఉష్ణోగ్రత టెంపరేచర్ ఉంది అన్న దాన్ని బట్టి, అలాగే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ని బట్టి అట్మాస్ఫియర్ని మళ్ళీ 5 layers-గా 5 పొరలుగా విభజించారు. అవేంటి అంటే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్. ఇది భూమి నుంచి 12 kilometers వరకు దాన్ని ట్రోపోస్ఫియర్ అని అంటారు. ఇక్కడ భూమి పైన ఈ సర్ఫేస్ నుంచి
12 కిలోమీటర్ వరకు ట్రోపోస్ఫియర్ అని అంటారు. 12 కిలోమీటర్ల నుంచి పైకి 50 కిలోమీటర్ వరకు దాన్ని స్ట్రాటోస్ఫియర్ అని అంటారు. 50 కిలోమీటర్ల నుండి 80 కిలోమీటర్ల వరకు మెసోస్ఫియర్ అని అంటారు. 80 కిలోమీటర్ల తర్వాత ఉన్న మొత్తం వాతావరణాన్ని థర్మోస్ఫియర్ అని అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఎక్సోస్ఫియర్. తర్వాత దిస్ ఈజ్ ద లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. నెక్స్ట్ 99% ఆఫ్ క్లీన్ అండ్ డ్రై ఎయిర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మెయిన్లీ, అంటే 99% ఏదైతే గాలి వాయువు ఉందో అందులో ఏముంటాయి మెయిన్గా అని అంటే నైట్రోజన్, ఆక్సిజన్. నైట్రోజన్ 78% ఉంది, ఆక్సిజన్ 21% ఉంటుంది. ఇంకా వేరే గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్ ఇవన్నీ ఇంకా 1% ఉంటుంది. ఇంకా అతి స్వల్పంగా కొన్ని వాయువులు ఉంటాయి. నెక్స్ట్ ఆక్సిజన్ ప్రొవైడ్స్ బ్రీత్ ఆఫ్ లైఫ్. ఆక్సిజన్ మనకి గాలి ఆక్సిజన్ పీల్చుకొని మనం బతుకుతున్నాము కాబట్టి ఆక్సిజన్ వల్లనే అదే మనకి లైఫ్ ఇస్తుంది. నైట్రోజన్ ఎందుకు అని అంటే అది లివింగ్ ఆర్గానిజమ్స్, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ పెరగటానికి, గ్రో అవ్వటానికి నైట్రోజన్ హెల్ప్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ అమౌంట్లో ఉన్నప్పటికీ కూడా అది హీట్ ఏదైతే ఉందో ఎర్త్లో వేడి ఏదైతే వస్తుందో అది రేడియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ప్లానెట్ని వామ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్లాంట్స్కి అవసరం కదా, మొక్కలకి వాటి గ్రోత్కి కార్బన్ డైఆక్సైడ్ అవసరం. అయితే టెంపరేచర్ ఆల్సో డిక్రీజెస్ యాజ్ వీ గో అప్వర్డ్స్. టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది మనం పైకి వెళ్తుంటే. అట్మాస్ఫియర్ ఎక్సర్ట్స్ ప్రెషర్ ఆన్ ద ఎర్త్. దిస్ వ్యారీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. అట్మాస్ఫియర్లో ప్రెషర్ ఉంటుంది కదా, అది కూడా వ్యారీ అవుతూ ఉంటుంది ప్లేస్కి. కొన్ని ప్లేస్లో హై ప్రెషర్ ఉంటుంది, కొన్ని ప్లేస్లో లో ప్రెషర్ ఉంటుంది. ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. ఎయిర్ ఏమో గాలి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతూ ఉంటుంది. ద డెన్సిటీ ఆఫ్ ద అట్మాస్ఫియర్ వ్యారీస్ విత్ హైట్. వాతావరణం యొక్క సాంద్రత, డెన్సిటీ హైట్కి బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. సీ లెవెల్లో దాని డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే అసలు డెన్సిటీ అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్. హై డెన్సిటీ అని అంటే ఏంటి అంటే దానికి హై డెన్సిటీ అని అన్నాము అని అంటే తక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేసుకుంటుంది, ఎక్కువ మాస్ ఉంటుంది అని అంటే దాన్ని హై డెన్సిటీ అని అంటారు. లో డెన్సిటీ అంటే ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేసుకుంటుంది, తక్కువ మాస్ ఉంటుంది అంటే దాన్ని లో డెన్సిటీ అని అంటారు. సీ లెవెల్లో మ్యాక్సిమం ఉంటుంది అట్మాస్ఫియర్ యొక్క డెన్సిటీ. అలాగే పైకి వెళ్తూ ఉంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఈ క్లైంబర్స్ ఎవరైతే కొండలు ఎక్కుతారో, మౌంటైన్స్ పర్వతాలను ఎక్కుతారు కదా, వాళ్ళు పైకి వెళ్తూ ఉంటే బ్రీత్ చేసుకోవడం వాళ్ళకి కష్టం అవుతుంది. ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ ఎయిర్ తగ్గిపోతుంది, డిక్రీజ్ అవుతుంది కాబట్టి. అందుకే వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ని క్యారీ చేస్తారు. అది మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్లోని పార్ట్ 4 బయోస్ఫియర్ గురించి నేర్చుకుందాము. బయోస్ఫియర్ డొమైన్ ఆఫ్ లైఫ్. The biosphere is the narrow zone of contact between the land, water and air. అంటే ఎక్కడైతే లిథోస్ఫియర్ 3 మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్, లిథోస్ఫియర్ అంటే ల్యాండ్, హైడ్రోస్ఫియర్ అంటే వాటర్, అట్మాస్ఫియర్ అంటే ఎయిర్, ఇవన్నీ ఉంటాయో వాటి మధ్య ఒకదానితో ఇంకొకటి కాంటాక్ట్ ఉంటుందో ఆ నారో జోన్ని బయోస్ఫియర్ అని అంటారు. ల్యాండ్ ఉంది, వాటర్ ఉంది, ఎయిర్ ఉంది అంటే అక్కడ జీవించడానికి వీలుగా ఉంటుంది. సో లైఫ్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది అక్కడ. ఇట్ ఈస్ ద జోన్ వేర్ లైఫ్ ఎగ్జిస్ట్ దట్ మేక్ దిస్ ప్లానెట్ యూనిక్. ఇక్కడ బయోస్ఫియర్ ఉంది కాబట్టి అక్కడ లైఫ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మన ప్లానెట్ని అది యూనిక్ చేసింది. చాలా స్పీషీస్ ఉంటాయి, చిన్న చిన్న బ్యాక్టీరియా దగ్గర నుండి పెద్ద పెద్ద ఏనుగుల వరకు, హ్యూజ్ మమల్స్ వరకు అన్ని సెవరల్ స్పీషీస్ ఇక్కడ బయోస్ఫియర్లో ఉంటాయి. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఒకదానితో ఒకటి లింక్ అయ్యి ఉంటుంది, ఇంక్లూడింగ్ హ్యూమన్స్. మనం ఆహారం కోసం ప్లాంట్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి, ఒక జంతువు ఆహారం కోసం ఇంకొక దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇట్లా ఒకదానితో ఒకటి అన్నీ లింక్ అయ్యి
ఉంటాయి సర్వైవల్ కోసం. ఈ ఆర్గానిజమ్స్ బయోస్పియర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ 2 రకాలుగా డివైడ్ చేసి ఉంది. ఒకటేమో ప్లాంట్ కింగ్డమ్, 2 యానిమల్ కింగ్డమ్. అంటే చెట్లు మొక్కలకు సంబంధించి ఒకటి, యానిమల్ అంటే జంతువులకి సంబంధించి ఒకటి. అన్ని డొమైన్స్ లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్స్ ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి, ఒకటి ఇంకొక దాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి, అది హైడ్రోస్పియర్లో ఫ్లడ్స్ వస్తాయి. వాటర్ అంటే హైడ్రోస్పియర్. ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకి అది భూమిని లిథోస్పియర్ని ఎఫెక్ట్ చేస్తుంది, పైన ఉన్న లేయర్ని అది రిమూవ్ చేసుకుంటూ వెళ్తుంది, సాయిల్ ఎరోజన్ అని అంటారు. నెక్స్ట్ ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వేరే ఇండస్ట్రీస్ దగ్గర నుంచి వచ్చిన వ్యర్థాలన్నిటినీ హైడ్రోస్పియర్లోకి పంపించారనుకోండి, ఇప్పుడు హైడ్రోస్పియర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయ్యి ఉంటుంది, మళ్ళీ అది ఒకదానితో ఒకటి ఇంకొకటి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైంది అంటే అది అట్మాస్ఫియర్ని ఎఫెక్ట్ చేస్తుంది, హైడ్రోస్పియర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇట్లా ఒకదాన్ని ఇంకొకటి ఇంటరాక్ట్ అవుతూ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అన్నిటినీ మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఇంకొక దాన్ని తీవ్రంగా ఎఫెక్ట్ చేయకుండా అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. పొల్యూషన్ తగ్గించాలి అంటాము, చెప్పుకుంటాము, కానీ అది ఎట్లా తగ్గిద్ది ఏమో కదా. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ